ఒక్క నిమిషం సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కులాలను విడదీయటం, కులాలని ఆగర్భ శత్రువులుగా ఇలానే ఉండండి, మా వైపు ఉండేవాళ్ళు మా వైపు, మీరు వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడదు అనేది ఇట్స్ ఎ బ్యాడ్ సాంప్రదాయం అండి. నిజంగా ఎవరేమైనా అనుకోనివ్వండి, అది మేము చేసిన ఆఫ్టర్ ఆల్ మీరు కూడా కమ్మ సమాజం మాట్లాడారు కదా చాలా సందర్భాల్లో. ఈ వస్తుండే పోయిండే రాజకీయాల్లో మీరు కులాలను బట్టి మా నాయకుడిని ఎప్పుడో ఏమన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఎంతమంది ఎన్ని మాట అనలేదండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఎంతమందిని ఇన్క్లూజివ్ మెకానిజంలో తీసుకున్నాడు, ఎన్ని రాజకీయ పార్టీలను అకామిడేట్ చేశాడు, ఎంతమందితో మాట్లాడాడు, కోపం అనే నరాన్ని తీసి అవతల పడేసామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత విధి లేని అంత విధి లేని రాజశేఖర గారికి మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. విద్యాసాగర్ గారు షో కట్టేసాను అందరినీ కలుపుకొని విద్యాసాగర్ గారు కాలం కులాల మధ్య సమాజంలో తగాదలు పెట్టడానికి పనికొస్తుంది. వయసు ఉంటే మాత్రమే సరిపోదు, అనుభవం ఉంటే మాత్రమే సరిపోదు, సమాజాన్ని కలిపే విధానం కూడా, ఆలోచన విధానం కూడా ఉండాలా. ఆ అవసరం ఇలాంటి సంప్రదాయాన్ని మీరు మాట్లాడుతున్నారు. మంచిది కాదండి. ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఏమన్నారు, మీరు చెప్పు చూపించారు. ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్తే చెప్పు చూపించారు మీ వాళ్ళు సమాజానికి. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడితే మా వాళ్ళు మారిపోతారు, మా వాళ్ళు వాళ్ళతో కలిసిపోతారు, వాళ్ళ తర్వాత బలం ఇచ్చుకోండి, మీ వాళ్ళకి స్ట్రెంగ్తన్ చేస్తే రాజకీయాలు ఇచ్చుకోండి. అంతేగాని చెప్పే విధానం తప్పుడు విధానం, ఇది సరైనది కాదు. ఇది మీకు నష్టమే, సమాజానికి నష్టమే. సమాజానికి నష్టమయ్యే ప్రతి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని సెట్ చేయడం కోసం, ఎస్ వీఆర్ వెరీ ఫ్రీ. ఇప్పుడు మేము ఉన్నామండి, మా కులంలో ఉన్నటువంటి వాళ్ళు అనేకమైన రాజకీయ పార్టీలో ఉంటారు, కనపడితే మేము మాట్లాడుకోమా? రైట్, మీరు మాట్లాడుకోరా? ఏంటిది అసలు? దీని మీద మనం చర్చ పెట్టుకొని అనే దృక్పథం సరైనది కాదు. కాబట్టి ఈ శత్రు వైరుధ్యాలు ఉండకూడదు, మిత్ర వైరుధ్యాలు ఉండాలి. మాట్లాడుకోనివ్వండి, ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళది. ఒక మనిషి చనిపోయాడు, ఆయన జ్ఞాపకాలని నెమరేసుకుంటున్నాం. నెమరేసుకునే క్రమంలో ఆ కులం ఎలా నష్టపోయింది, ఎలా వృద్ధి చెందింది, దానికి ఆయన ఎలా చేశాడు, మనం ఆయన ఆశయాలను సాధించే క్రమంలో మనం అనేకమైన రాజకీయ పార్టీలో ఉండగా మనం మన కమ్యూనిటీ కోసం ఏమని చేయాలని మాట్లాడుకున్నారేమో. వదిలేండి అక్కడ. దానికి మళ్ళా నువ్వు అది మాట్లాడు, నీకు ఒక షోకాజ్ నోటీసు, రేపు ఇంకొకళ్ళు ఇది నేర్చుకుంటాయి, ప్రమాదం కదా. రేపు మీ పార్టీలోనే ఇంకో కులం వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకోండి, అనేకమైన కులాలు ఉన్నాయి కదా. విద్యాసాగర్ గారు జూపిడి గారి వ్యాఖ్యలు వదిలేయండి, మీకు ప్రారంభంలో నేను ఒక ప్రశ్న అడిగాను, అదే ప్రశ్న బోండా ఉమ్మ కూడా అడుగుతున్నారు. మీ పార్టీ శాసనసభ్యుడు, మీ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు బోండా ఉమ్మ అడుగుతున్న ప్రశ్న కూడా అదే. ఆయన ఏమన్నారు, గోదావరి జిల్లాలో జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ్డ సంతాప కార్యక్రమానికి మా నేతలు జ్యోతుల్ నెహ్రూ, వంగవీటి రాధా కూడా హాజరయ్యారు, వారిని కూడా వివరణ అడుగుతారని మీ శాసనసభ్యుడు ప్రశ్నిస్తున్నారు. నేను సతీష్ గా ప్రశ్నించట్లా, కనీసం దానికి ఇస్తారా ఇవ్వరా, మీ సమాధానం ఏంటి? ఇప్పుడు బోండా గారు రేపు వెళ్ళి రిసెప్ట్ కమిటీ ముందర ఆయన ఏం చెప్తారో చెప్పనియండి. నెంబర్ 1, ఆయన ఏం వివరణిస్తారు, ఆయన వర్షన్ ఏముంది అనేది. మా వర్షన్ నేను చెప్తున్నా, వేదిక పంచుకోవడం మీద ఆయనకు షోకాజ్ నోటి ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నా, అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా సార్, మాట్లాడండి. ఈ వేదిక పంచుకోవడం వల్ల ఈ రకమైన సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో వేదిక పంచుకోవద్దని చెప్పారు. ఇదేంటండి అది? మీరు ఇంటర్నల్ గా అందరినీ 124 మందిని కూర్చోబెట్టి ఈ సూక్తి ముక్తాలు చెప్పుకోండి.
మాకేంటి సార్ దీని భయం అంటారు సార్ విద్యాసాగర్ గారు మీకు అర్థమవుతుందో లేదో? మీరు దేనికి భయం పడుతారో నాకు అర్థం కావట్లే. పార్టీ ప్రతినిధుల పట్ల చంద్రబాబు గారు నాకు స్థాయి కలిగిన వ్యక్తి ఈ విధమైన అపరితరాభావం ఏంటంటే చాలా విడ్డూరంగా ఉంది అసలు నాకు అర్థం కాదు. మా పార్టీ ప్రెసిడెంట్ మాకు ఇచ్చాడు ఆర్డర్, మా పార్టీ ప్రెసిడెంట్ సూచన చేశాడు. ఎక్కడ మీ పార్టీ వాళ్ళకి చెప్పుకోండి సార్, 120 మంది పార్లమెంట్ నుంచి కూర్చోబెట్టి చెప్పుకోమని నాకు అర్థం. నాకు భయం వేస్తుంది బాబు, దొంగలు బూచోళ్ళు బాబు చెప్పుకోండి. చెప్పాడు నాకు అర్థం కాదు. పబ్లిక్ డెలిబరేషన్ ఇచ్చి ప్రజాప్రతినిధులు వైసీపీ వాళ్ళు కలవకూడదని డెలిబరేషన్ ఇస్తూ వేదికలు పంచుకోవద్దంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? చెప్పారు. డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ. మీరు గడగడ భయం పడుతున్నారు, దేనికి భయం పడుతున్నారో నాకు తెలియట్లే. అంటే మీరంటే ఇన్ ద సెన్స్ తెలుగుదేశం ప్రాస్పెక్టివ్ లో ఈ భయాన్ని అధిగమించండి, ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఇవ్వండి. చాలా అన్యాయం. మీరు భయాన్ని ఓవర్కమ్ చేయడానికి మా నాయకుడిని ఇలా అంటారా అని ఎన్నాళ్ళు ఈ కాలక్షేపాలు. మీరు మా నాయకులు అన్నవాళ్ళు డిమార్క్ చేసుకోండి. మీరు వార్తా వేదికలు పంచుకోవద్దని ఇంటర్వ్యూగా చెప్పుకోండి. దేర్ ఇస్ నో సిచ్యువేషన్స్ లైక్ దట్. యు ఆర్ వెల్కమ్. విద్యాసాగర్ ఇదేంటండి ఇది నాకు అర్థం కాదు. విద్యాసాగర్ గారు 164 మంది ఎంపీలకి మీరు డిక్లేర్ చేస్తే టర్మ్స్ కూటమిలో బీజేపీ ఉంటుంది మీ మాట. ఒక పార్టీ సిద్ధాంతం ఒకటి ఉంటుంది, విద్యాసాగర్ ఇది సిద్ధాంతమా? ఇది సిద్ధాంతం అని కానీ సార్ దయించి విద్యాసాగర్ గారు మా పార్టీ మీ 45 సంవత్సరాల చరిత్ర ఈ సిద్ధాంతం అని నాకు తెలుసు. దయించిన దిక్కుమని సిద్ధాంతాలు మాత్రం కొత్త ప్రవేశపెట్టండి సాగర్ గారు. సాగర్ గారు డెలిబరేషన్ మీరు ఇలాంటివి చెప్పుకోవడం చాలా తప్పది. మీరు ఒక అధికార ప్రతినిధి హోదాలో వచ్చి మా పార్టీ విధి విధానాలు ఇవ్వని చెప్తుంటే అన్యాయం కదండి. తీసుకోవాలంటే మీ వల్ల కాదు. తీసుకోవాలంటే మీ వల్ల కాదు. నెరేషన్ ఉంటే కదా, నెరేషన్ ఫాలో అయితే ఎవరైనా వస్తారు. ఉద్దేశం ఏదో మాట్లాడుతూ వస్తే ఉంటుంది. ప్రతి డిబేట్ లో మీరు అది పని చేస్తారు కదా. ఖచ్చితంగా చెప్తా. నెరేటివ్ 45 years లెగసీ ఆఫ్ తెలుగుదేశం నెరేటివ్ ఉంది. మీ దగ్గర లేకపోతే మేము చేయాలి దానికి. దట్స్ యువర్ ప్రాబ్లం విద్యాసాగర్. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. తెలుగుదేశం పార్టీ లెగసీలో నెరేటివ్ లేదన్న మాట మీరు చెప్తున్నారు, నేను కాదు. దిస్ ఈస్ యువర్ నెరేటివ్. యువర్ నెరేటివ్ కెన్ నాట్ బికమ్ ఎ నెరేటివ్ ఆఫ్ తెలుగుదేశం. ప్లీజ్ అండర్స్టాండ్ that. That's your problem. Right. That's your problem. That is your hidden agenda. అయ్యవర ఎజెండాని ఓవర్కమ్ చేయడానికి అబ్యూజివ్ లాంగ్వేజ్ భయాన్ని దాచుకోండి. భయాన్ని అధిగమించడానికి ఏం చేయాలో ఆలోచించండి. సాగర్ గారు చంద్రబాబు నాయుడు మీ పార్టీ అధినేత, చంద్రబాబు నాయుడు మీ పార్టీ అధినేత. సరే చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి మీ అందరికి అభ్యంతరం ఏంటో అడుగుతున్నారు. మరి బోండా ఉమ్మ చేసిన బోండా ఉమ్మ ఏ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు, ఏ పార్టీకి చెందిన శాసనసభ్యుడు వంగవీటి రాధా జ్యోతుల నెహ్రూకి కూడా షోకా చేస్తారని అడుగుతున్నారు. నేను సమాధానం చెప్పాలని ఆయన ఎందుకు అడుగుతున్నారు? ప్రెరోగేటివ్ ఉండొచ్చు, ప్రెరోగేటివ్ మీకు ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ మీ పార్టీకి ప్రెరోగేటివ్ ఉండొచ్చు. కానీ డెమోక్రసీలో రాజకీయ పార్టీ అనేది ప్రజలకు జవాబుదారి. మీ పార్టీ శాసనసభ్యుడు విషయం లేవనెత్తితేనే వార్త ఏంటి? మీ పార్టీ శాసనసభ్యుడు ప్రశ్నిస్తేనే మేము డిబేట్ పెట్టాము. సతీష్ గారు వినండి, మీకు 4 సార్లు చెప్పాము, మళ్ళీ చెప్తున్నా. వేదిక పంచుకోవడం మీద కాదు, బోండా మాకు ఇచ్చిండేది వ్యాఖ్యల మీద అని చెప్తే మీరు పదే పదే జ్యోతులు ఎవరికి ఇస్తారా వాళ్ళకి ఇస్తారంటే మీరు అడగట్లేదండి. బోండా ఉమ్మ అడుగుతున్నారు. ఆ ప్రశ్న బోండా ఉమ్మ అడుగుతున్నారు, నేను అడగట్లా. వాళ్ళేం పోయి మాట్లాడడం లేదు. బోండా ఉమ్మ అడుగుతున్నాడు. ఆయన అడిగిన ప్రశ్న ఉదయం అట్లా కాదు. బోండామ్మతో మాట్లాడితే బోండమ్మ గారితో మా త్రిసభ కమిటీ చెప్తుంది అన్నమాట. మేము ఇచ్చింది నోటీసు వ్యాఖ్యల మీద, మీరేం చెప్తారు? పంచుకోవడం కాదు. అటువంటి వేదికలు పంచుకోవద్దని ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? వేదికలు పంచుకోవద్దని చెప్తున్నాము అంతే తప్ప. అధినాయకుడు డైరెక్షన్ లో మారారు, మీరు డైరెక్షన్ లో మారుతారు, త్రిసభ్య కమిటీ డైరెక్షన్, బోండమ్మ గారు డైరెక్షన్. ఏ డైరెక్షన్ మమ్మల్ని వెళ్ళమంటారు మీరే చెప్పండి. 4 దిక్కులు ఏంటంటే మీరు కూడా దిక్కు లేకుండా 5వ దిక్కు పోతున్నారు. మీరు మీ సొంత కవిత్వం చెప్తే ఏం చేయాలి? ఇక్కడ గారు అడిగిందని మీరు చెప్తకుండా త్రిసభ్య కమిటీకి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు ఆయన ప్రసాద్ గారు ఎవరివే వాళ్ళకు ఉంటుంది. చూస్తున్నారు ప్రేక్షకులు. రైట్ రైట్. జూపిడి గారు ఏం చెప్తారు సార్ ఫైనల్ గా? మా పార్టీ ఆదేశం, మా పార్టీ నిర్ణయం తీసుకుంది, మిగతా వాళ్ళు ఎందుకు అభ్యంతరం? విద్యాసాగర్ గారు ఫైనల్. ఒకటే సతీష్ గారు, అంటే పార్టీకి ఒక లైన్ ఉంటే దయచేసి ఆ లైన్ ముందుగానే వాళ్ళు చెప్పుకోవాలంటే ఈ గొడవంతా ఉండేది కాదు. ముందు మనం ఒక సమాజంలో ఆఫ్టర్ ఆల్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ అండి. ఈ సొసైటీలో ఎలాంటి
మంచి జరగాలనే దానికే మనందరం ఒక రాజకీయ పార్టీగా ఉండాలి. కానీ అసలు మీరు ఒకటితో ఒకటి మాట్లాడొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటితో మీరు మాట్లాడొద్దు. ఇదే గాచారం అండి ఇది. ఏంటిది? నేను అందుకే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు తన తండ్రిని చంపిన కోపం అనే నరాన్ని తీసేస్తున్నానని చెప్పాడు. అదే వయసు ఉన్నటువంటి మనిషి ఈ రోజు ఏం చెప్తున్నా అంటే దయచేసి గతి లేకపోవడం యాక్సెప్ట్ చేస్తాం, ఇది మరీ అన్యాయం. యాక్సెప్ట్ చెయ్యం. సమాజం థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు.